ఓ ఏడాది కిందట కాంగ్రెస్ పరిస్థితి ఎట్లుండే గెలుస్తుందో లేదో అని చాలా మంది జంపైండ్రు. అలుగుడు గులుగుడు ఎన్నో ఉంటుండే. 10 సీట్లు సుతా గెలవదని కారోళ్ళు, డిపాజిట్లే రావని కమలం పార్టోళ్ళు ఎంత ఎడ్డియాలనో గంత ఎడ్డిస్తే పబ్లిక్ ఏమో అదే కాంగ్రెస్ పార్టీకి పవర్ ఇచ్చిండ్రు తెలంగాణని ఏలమని. అయితే హైదరాబాద్లో ఒక్క సీట్ సుతా గెలవలే. అందుకే ఈ పార్లమెంట్ ఎలక్షన్ల గట్టి నజరేసిందబ్బా. ఇవాళ మొత్తం సిటీలనే తిరిగిండు సీఎం సారు. అంబర్పేట, ఉప్పల్, సికింద్రాబాద్ ల రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు పెట్టి కమలం పార్టీని కారును జోబిడిచి పెట్టిండు. మోడీ గ్యారంటీకి వారంటీ అయిపోయిందిరా నాయన, ఇక వారంటీ లేదు, వారంటీ ఖతం అయిపోయింది. మోడీ గ్యారంటీకి మోడీ ఇచ్చింది, కిషన్ రెడ్డి తెచ్చింది తెలంగాణకు, అంబర్పేటకు గాడిద గుడ్డు. ఖమ్మంలో రఘురామరెడ్డి సార్ను గెలిపియాలని మంత్రులు బట్టి సారు, పొంగులేటి సార్ రోడ్ షో చేస్తే మహిబాద్ లో బలరాం నాయక్ సార్ కోసం మంత్రి సీతక్క పబ్లిక్ లకు పోయింది. మాట్లాడుతా ఉంటే చూస్తూ ఊరుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాని నాయకులు గాని ఎవరు సిద్ధంగా లేరు. ఈరోజు భారత రాజ్యాంగాన్ని కూడా తీసేయడానికి, దానికోసమే 400 సీట్లు కావాలని అడుగుతున్నది బీజేపీ. మంత్రులు, ఎమ్మెల్యేలు, క్యాండిడేట్లు ఫంక్షన్ హాల్ల పబ్లిక్ మీటింగ్లు, రోడ్ షోలు, ఇంటింటి ప్రచారాలతోటి పార్టీకి పతారం వేస్తున్నారు. నిజామాబాద్ లో కార్నర్ మీటింగ్ పెట్టి గెలిపిస్తే ఏమేం చేసేది చెప్పిండు జీవన్ రెడ్డి సారు. కడమోళ్ళంతా ఎవరి ఇలాకాలు రువ్వడు చూపిస్తున్నారు. చేనారంతో ప్రచారం ఒడుస్తుంది కాబట్టి ఎంత తిరగాలనో గంత తిరుగుతున్నారు.